హలో స్పార్కిటాన్స్, ఈరోజు మనం KLMNO ఎలా ట్రేస్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. పెన్సిల్ అండ్ బుక్ తీసుకుని వచ్చేసేయండి. ఆల్ఫాబెట్ K. ఇప్పుడు K ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం. K ట్రేస్ చేయడానికి ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీయండి. ఇప్పుడు ఒక లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసి ఒక రైట్ స్లాంటింగ్ లైన్. K వచ్చేసింది. మళ్ళీ ట్రేస్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూసి మీ బుక్లో కూడా Kని ట్రేస్ చేసేయండి. ఎంత ఈజీగా ఉందో చూసారా? ఇప్పుడు Kతో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. K for kangaroo, kite, knife. బాయ్ బాయ్ K. వెల్కమ్ టు L. ఇప్పుడు L ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం. L ట్రేస్ చేయడం కూడా చాలా ఈజీ పిల్లలు. ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీయండి. నెక్స్ట్ బాటంలో రైట్ సైడ్కి ఒక స్లీపింగ్ లైన్ డ్రా చేయండి. అంతే, L వచ్చేసింది. వావ్, చాలా ఈజీగా ఉందా? అయితే మీ బుక్లో కూడా ట్రేస్ చేసేయండి. ఇప్పుడు Lతో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. L for lion, leaf, lemon. బాయ్ బాయ్ L. వెల్కమ్ M. ఇప్పుడు M ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం. M ట్రేస్ చేయడానికి ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ డ్రా చేయండి. తర్వాత దాని పక్కనే ఇంకొక స్టాండింగ్ లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఫస్ట్ లైన్ దగ్గర ఒక స్లాంటింగ్ లైన్, సెకండ్ లైన్ దగ్గర ఇంకొక స్లాంటింగ్ లైన్ నేను డ్రా చేస్తున్నట్టు గీయండి. M ట్రేస్ చేయడం వచ్చేసిందా? ఇంకొకసారి ట్రేస్ చేసి చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూసి మీ బుక్లో కూడా మీరు ట్రేస్ చేయండి. వావ్, M వరకు వచ్చేసాయా మనకి? ఇప్పుడు Mతో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. M for monkey, moon, mango. బాయ్ బాయ్ M. వెల్కమ్ N. ఇప్పుడు N ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం. N ట్రేసింగ్ కూడా చాలా ఈజీనే. ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్, తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇంకొక స్టాండింగ్ లైన్. ఇప్పుడు ఫస్ట్ లైన్ యొక్క టాప్ నుంచి సెకండ్ లైన్ యొక్క బాటంకి నేను చూపిస్తున్నట్టుగా రైట్ స్లాంటింగ్ లైన్ డ్రా చేయండి. వావ్, మనకి N ట్రేస్ చేయడం కూడా వచ్చేసింది. జాగ్రత్తగా చూస్తూ ట్రేస్ చేయండి. లాస్ట్లో తెలుసు కదా, ఇవాళ చేసిన ట్రేసింగ్స్ అన్నీ కూడా మీ పేరెంట్స్కి చూపించాలి. ఇప్పుడు మనం Nతో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. N for nest, nose, newspaper. బాయ్ బాయ్ N. వెల్కమ్ O. ఇప్పుడు O ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం. ఇది చాలా ఈజీ కదా పిల్లలు? O ట్రేస్ చేయడానికి జస్ట్ ఒక చిన్న సర్కిల్ డ్రా చేయండి. అదే O. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇంకొకసారి ట్రేస్ చేస్తున్నాను. మీరు కూడా మీ బుక్లో డ్రా చేసేయండి. వావ్, O ట్రేస్ చేయడం కూడా వచ్చేసింది. ఇప్పుడు Oతో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. O for orange, owl, ostrich. వావ్ పిల్లలు, ఈరోజు ఈ వీడియోలో KLMNO ఎలా ట్రేస్ చేయాలో నేర్చేసుకున్నాం. చూసారా, అప్పుడే మనకి O వరకు ట్రేస్ చేయడం వచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో PQRST ఎలా ట్రేస్ చేయాలి అనేది నేర్చేసుకుందాము. అయితే ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. బాయ్ బాయ్ పిల్లలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.